ఎలా ఉన్నారు అందరూ? సో మనం ఇప్పుడు నిఫ్టీ ఎనాలిసిస్ గురించి మాట్లాడుకుందాము. సో ఫస్ట్ నిఫ్టీ ఈరోజు ఎలా బిహేవ్ చేసింది, అండ్ సెకండ్ నిఫ్టీ రేపు ఎలా బిహేవ్ చేస్తుంది, అండ్ థర్డ్ రేపు నిఫ్టీని ఎలా మనం ట్రేడింగ్ ప్లాన్ సెట్ చేసుకోవాలనే దాని గురించి మాట్లాడదాము. సో మార్కెట్లో కొంచెం నెగిటివ్ సెంటిమెంట్స్ ఉన్నాయి కాబట్టి నిఫ్టీ 2 days నుంచి ఆల్మోస్ట్ అది డౌన్ సైడే మనకు చూపిస్తుంది. పిఈ సైడ్ ఎక్కువగా మనకు ఆపర్చునిటీస్ దొరుకుతున్నాయి. బట్ మనం గమనించాల్సింది ఏంటంటే, మీకు ఇక్కడ బిగ్ గ్యాప్ అప్ జరిగింది చూసారా? ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి నిఫ్టీ ట్రై చేస్తుందండి. ఓకేనా? వన్స్ అది ఫిల్ చేసినాక నిఫ్టీ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు నిఫ్టీ నా అనాలిసిస్ ప్రకారం నేను ఈ గ్యాప్ అప్ ఏదైతే ఉందో ఈ స్పేస్ని ఫిల్ చేయడానికి ట్రై చేస్తుంది, అండ్ అది ఫిల్ చేసేసింది కూడా. అండ్ నిఫ్టీ మోర్ ఓవర్ ఇంత వన్ వేగా వన్ సైడే మార్కెట్ ఎప్పుడైతే వెళ్ళి కన్సోలిడేట్ అవుతుందో క్లోజింగ్ టైంకి ఇట్లాగా మోస్ట్లీ గ్యాప్ అప్ అయ్యే ఛాన్సెస్ ఉండేయండి. అండ్ వన్ మోర్ థింగ్, మనకి ఏదైతే గ్యాప్ అప్ ఉందో దాన్ని కూడా ఫిల్ చేసేసింది. సో మోస్ట్లీ నిఫ్టీ రేపు గ్యాప్ అప్ అవ్వచ్చు అనుకుంటున్నాను. సో బయ్యర్స్ యాక్టివ్గా ఉంటారా, సెల్లర్స్ యాక్టివ్గా ఉంటారా అని మనం రేపటి లైవ్లో మాత్రమే వీ కెన్ ప్రెడిక్ట్ 100%. బట్ కొంచెం కొంచెం జాగ్రత్తగా ఉండి ట్రేడింగ్ ప్లాన్ని సెట్ చేసుకోవాలి. రేపు కొంచెం రిస్కీ షార్ట్. ఎందుకు అంటే రేపు 15th మనకి హాలిడే వల్ల రేపే బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది, అండ్ నిఫ్టీ ఎక్స్పైరీ రెండు రేపే ఉండటం వల్ల అండ్ నిఫ్టీ సెంటిమెంట్ అనేది కొంచెం మనకి మిక్స్డ్ సిగ్నల్గా, అంటే 100% డ్యామ్ షూర్ ఇది ఇలానే అనేది లేదు ఇప్పుడు. సో కొంచెం మనం కేర్ఫుల్గా ట్రేడింగ్ రేపు సెట్ చేసుకోవాలి. మనకి ట్రేడింగ్ 100% నాట్ షూర్ అని గనక ఉంటే మేబీ మోస్ట్లీ ట్రేడింగ్ అవాయిడ్ చేయడం బెటర్. ఓకేనండి. సో ఇప్పుడు మనం నిఫ్టీ 5 minutes టైం ఫ్రేమ్ చూపిస్తున్నాను. నిఫ్టీ రేపు ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకుంటే, రేపు నిఫ్టీ కనుక ఫ్లాట్గా అరౌండ్ ఈ జోన్లో నిఫ్టీ రేపు ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఈ 20 EMI పైన సస్టైన్ అవుతూ అండ్ 200ని కనుక బ్రేక్ చేసింది అంటే మనం కాల్ సైడ్ మనం ఆప్షన్ బయింగ్ చేయొచ్చండి. ఓకేనా? మనకి ఈరోజు హై వరకు టార్గెట్ పెట్టుకొని మనం కాల్ ఆప్షన్ సైడ్ బై చేయొచ్చు. అండ్ నిఫ్టీ ఇన్ కేస్ ఫ్లాట్గానే ఓపెన్ అయ్యి లైక్ ఇలా సస్టైన్ అయ్యి డౌన్ సైడ్ చూపించింది అంటే కనుక ఈ రోజు ఏదైతే ఉందో దానిలోని బ్రేక్ చేసి, అండ్ నియర్ బై రెసిస్ట్ సపోర్ట్ కూడా ఉందండి మనకి 20,080. ఆ సపోర్ట్ నియర్ బై సపోర్ట్ని బ్రేక్ చేసి ఉంది అంటే మనం పుట్ ఆప్షన్ సైడ్ మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ నిఫ్టీ విల్ గో 24,600, ఫస్ట్ 24,800, తర్వాత 23,800 అండ్ 23,600 కండి. సో స్లోగా మొమెంటం ఇస్తుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లెట్స్ సి. అండ్ ఇఫ్ నిఫ్టీ రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, లైక్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యింది అండ్ మనకి మన గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ మనకి మొమెంటం ఇస్తుంది అంటే 300 మనకి నియర్ బై రెసిస్టెన్సీ 300 ఉందండి. నియర్ బై రెసిస్టెన్సీ మనకి 300ని కనుక మనకి హియర్ ఇది క్రాస్ చేసింది అంటే పుట్ ఆప్షన్ కాల్ ఆప్షన్ వైపు మనం బై చేయొచ్చు. 400 వరకు, 450 వరకు మనకి ఒక 150 పాయింట్స్ మనం క్యాప్చర్ చేసే ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇఫ్ నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మనకి డౌన్ సైడ్ మొమెంటం చూపించింది అంటే మనము ఈరోజు క్లోజింగ్ ఏదైతే ఉందో ఆర్ ఈరోజు డే లో ఏదైతే ఉందో అక్కడ వరకు నిఫ్టీ వచ్చి అండ్ అగైన్ మనకి రివర్సల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ నిఫ్టీ గనక సస్టైన్ అయ్యి క్యాండిల్స్ని బ్రేక్ చేసింది ఈ జోన్ని అంటే కనుక అగైన్ మనం 23,960 వరకు మనం ఆప్షన్ మనం టార్గెట్ పెట్టుకోవచ్చండి. ఓకేనా? ఇఫ్ నిఫ్టీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యింది, ఓకే, గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అంటే మనకి నియర్ బై సపోర్ట్ ఎక్కడ ఉందంటే 23,956 అక్కడ వరకు వెళ్ళి నిఫ్టీ రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంది.
ఓకేనా. సో రేపు నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి సో బాగా వొలటాలిటీని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ బోత్ అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ మనకి 2 ఆపర్చునిటీస్ రేపు మనం గ్రాస్ప్ చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. సో మీరు కూడా చాలా జాగ్రత్తగా ట్రేడ్ రేపు ప్లాన్ సెట్ చేసుకోండి. ఓకేనా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ట్రేడింగ్ ఎలా ప్లాన్ సెట్ చేసుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాము. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ అండి.